హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం నా హెల్మెట్ టోటల్ మోటో బ్లాగింగ్ సెటప్ ఎట్లా ఉంది అండ్ మొత్తం లైక్ ఈ సెటప్ అంతా ఒకసారి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో చాలామంది చాలా వీడియోస్ చూసుంటారు అండ్ లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ ఉంటుంది. సో నేను చాలా వీడియోస్ నేను పర్టికులర్గా నేను చూసేటప్పుడు అప్పుడు నేను చాలా చాలా కన్ఫ్యూజ్ అయ్యాను అనమాట. లైక్ ఎట్లా నేను చేయాలి ఎట్లా అనేసి, ఎందుకంటే ఒక్కొక్క పార్ట్ నేను సపరేట్గా నేను ఆర్డర్ పెట్టాను. సో సో చూద్దాం ఏమవుతుంది. సో ఫస్ట్ ఈ హెల్మెట్ చూద్దాం. ఇది ఎగ్జోర్ నుంచి నేను తెప్పించాను. ఎగ్జోర్ హంటర్ హెల్మెట్ ఇది. ఓకే. సో అరౌండ్ అమెజాన్లో ఇది అరౌండ్ ఇప్పుడైతే 4,500 దాకా ఉంది. అండ్ దాని వెనకాల తీసేటప్పుడు స్టిక్కర్స్ ఇచ్చారనమాట. లైక్ ఇది నా బెడ్ గ్రూప్ అండ్ ఇఫ్ ఇన్ కేస్ యాక్సిడెంట్ డు నాట్ రిమూవ్ ద హెల్మెట్ అని ఒక స్టిక్కర్ అనమాట. సో కేర్. అండ్ ఇది సో నాకైతే కంఫర్టబుల్గా ఉండే అండ్ నేను ఎల్ సైజ్ నేను తెప్పించుకున్నా. ఈ థీమ్ కూడా ఉంటుంది, వెనమ్ థీమ్ మొత్తం. నాకైతే బాగా నచ్చుతుంది అనమాట. లైక్ నాకైతే కంఫర్టబుల్ ఉంది. అండ్ ఈ హెల్మెట్లో మనకి 2 వైజర్స్ వస్తాయి. ఒకటి నార్మల్గా లైక్ ఈ వైజర్ ప్లెయిన్ వైజర్ అండ్ ఇంకొకటి ఇంకొక వైజర్ కూడా ఉంది. పర్టికులర్గా చూపించలేకపోతున్నాను బికాస్ లైక్ కొంచెం అవుతుంది. ఓకే. సో ఇది హెల్మెట్ అనమాట. ఈ హెల్మెట్ లోపల నాకు ఈ కుషన్ అంతా నాకు బాగా నచ్చుతుంది అనమాట. సో నాకు చాలా చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ దట్టు మీరు హెల్మెట్ ఎప్పుడైనా మోటో వ్లాగింగ్ సెటప్కి ఎప్పుడైనా తీసుకున్నారంటే లైక్ ఇది ఉన్నట్టు చూసుకోండి, చిన్ ప్యాడ్ ఉన్నట్టు తీసుకోండి. అది కూడా ఫుల్ ఉన్నట్టు చూసుకోండి. కొన్ని హెల్మెట్స్కి ఎట్లా ఉంటుందంటే చిన్నగా ఉంటుంది. సో ఇక్కడ నుంచి వెండి లోపుకి వెళ్ళిపోద్ది. దట్టు మీ వాయిస్ క్లారిటీ రాదు వెన్ యూ ఆర్ ఇన్ 110-120 కిలోమీటర్స్ స్పీడ్. సో ఇది చూసుకోండి. అండ్ దట్టు నాకైతే ఈ కోసం చాలా చాలా నచ్చిందనమాట. లైక్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఇది మొత్తం మనం వాష్ చేసేటప్పుడు ఇదంతా ఓపెన్ చేసి మనం వాష్ చేసుకోవచ్చు. అది మనకి ఈజీ అయిపోతుంది. ఓకే. సో ఆ తర్వాత కమింగ్ టు మోటో వ్లాగింగ్ సెటప్. సో ఇక్కడ నేను ఏం చేశానంటే లైక్ మీకు 1 సెకండ్ మీకు ఓపెన్ చేసి చూపిస్తా ఎవ్రీథింగ్. సో యా, ఇక్కడ మనం హెల్మెట్కి ఇక్కడ ఎగ్జాక్ట్ మిడిల్ పొజిషన్లో నేను ఇది ఏదైతే మౌంట్ నేను తీసుకున్నానో ఇది యాక్చువల్లీ నేను ఇన్స్టాగ్రామ్లో చూసి నేను ఇట్లా బుక్ చేసిన అనమాట, సమ్ బెంగళూరు సైడ్ నుంచి. అండ్ దీంట్లో ఒక స్పెషాలిటీ ఏంటి ఉందంటే ఈ మౌంట్లో ఇది ఆల్రెడీ ఎక్స్టెన్షన్ దీంట్లో ఇచ్చేసి ఉంటారనమాట. సో మనం ఎక్స్ట్రా ఎక్స్టెన్షన్ పెట్టాల్సిన అవసరమే లేదు. దట్టు ఇక్కడ అండ్ ఇది నేను పెట్టుకుంది DJI ఇది. సో దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మనం యూట్యూబ్ వీడియోస్ చేసేటప్పుడు మనం ఇట్లా హారిజంటల్ పెట్టేసుకోవచ్చు అండ్ వెర్టికల్గా రీల్స్ చేసేటప్పుడు కూడా మనం పెట్టేసుకోవచ్చు అనమాట. దట్ మచ్ ఆఫ్ ఈజీ. సో ఇది అయిపోయిన తర్వాత సో ఎక్కడైతే మనం హెల్మెట్కి పెట్టాల్సింది ఉందో అది నేను ఏం చేశానంటే స్టార్టింగ్ ఈ మౌంట్ కొనేటప్పుడు ఇది నాకు ఇచ్చారు. ఈ వెనకాల ఒక స్టిక్కర్ కూడా ఉండే అనమాట, డబుల్ టేప్ సారీ. సో ఆ టేప్ నేను అతికించిన తర్వాత కొనులు పోయిన తర్వాత ఆటోమేటిక్గా ఇది బయటకు వచ్చేసింది అనమాట. సో నేను ఏం చేశానంటే సో ఇది తీసుకున్నాను అనమాట. సో ఆ టేప్ నేను వచ్చేసిన తర్వాత నేను ఎంసిల్తో ఇది అతికించేసా. సో ఇది చూడండి, ఇది ఎక్దమ్ క్లేలాగా అనిపిస్తుంది కానీ ఎక్దమ్ చాలా చాలా గట్టిగా ఉంటుంది అనమాట. సో ఎప్పుడు కూడా ఇది ఇంకా మరి రాదు. సో నేను ఏం చేస్తానంటే సో ఇది ఏదైతే మౌంట్ ఉందో నా దగ్గర ఈ మౌంట్ని నేను ఇట్లా ఫిట్ చేస్తాను అనమాట. సో 1 సెకండ్ బస్ ఇట్లా ఇది ఫిక్స్ అయిపోయింది అనమాట ఈ మౌంట్తో. ఓకే. సో ఈ మౌంట్తో ఇట్లా ఫిక్స్ అయ్యింది. ఓకే. సో బేసిక్లీ ఈ మౌంట్కి నేను ఫిట్ చేసా. అండ్ సో ఇది ఇట్లా ఓపెన్ చేస్తే పైకి వచ్చేస్తుంది. దెన్ ఆల్రెడీ దీనికి ఎక్స్టెన్షన్ ఉంది. ఓకే. సో ఇక్కడికి ఈ సెటప్ అయిందనమాట. సో ఇది DJI యాక్షన్ 4 యాక్షన్ కెమెరా.
సో ఇది నేను నా మోటో బ్లాగింగ్‌కి అండ్ కొన్ని లైక్ వీడియోస్‌కి నేను యూజ్ చేస్తున్నాను అనమాట. సో వన్ ఆఫ్ ది బెస్ట్ అనమాట. ఇది నాకైతే బా నచ్చింది. అండ్ డ్రాబ్యాక్ నాకైతే ఇప్పటివరకు నాకు ఏమనిపించలేదు. అండ్ ఎందుకు నేను గోప్రో తీసుకోలేదంటే దానికి ఒక రీజన్ ఉంది. బ్యాటరీ ట్రబుల్ అండ్ బ్యాటరీ బ్యాకప్ రాదు. దట్టు నేను ఎప్పుడైతే వీడియోస్ నేను చేస్తానో సో కొంచెం దాంట్లో ప్రాబ్లమ్ వస్తుందన్నమాట. సో దీంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్స్ అన్నీ లైక్ మనం చూసుకోవచ్చు అట్ ద టైం. సో ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. సో అది డిస్కస్ చేసిన అవసరం లేదు, తర్వాత చూసుకోవచ్చు. సో నేను బేసిక్లీ ఏంటంటే నేను ఇట్లా ఫిక్స్ చేస్తాను అనమాట. ఇక్కడ ఇది ఆల్రెడీ మ్యాగ్నెట్స్ ఉంటాయి కదా. సో ఈ మ్యాగ్నెట్స్ వల్ల ఇది ఇట్లా ఒక చిన్న సౌండ్ వచ్చి ఉంటుంది. ఆ సౌండ్ వల్ల ఆటోమేటిక్గా ఇది ఫిక్స్ అయిపోయింది అనేసి మనకు తెలుస్తుంది అనమాట. ఓకే, సో ఇది ఇక్కడ అయిపోయింది. సో తర్వాత దీనికి నేను కనెక్ట్ చేశాను బోయా K4 కనెక్టర్ అనమాట ఇది యాక్చువల్లీ. సో ఎందుకంటే నేను తీసుకున్నాను, నేను యూజ్ చేసే ఇది మైక్ సోనీ ఎల్ మైక్ సంథింగ్. అది నేను లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో ఈ మైక్ని నేను ఏం చేశానంటే యాక్చువల్లీ ఇదిగో యాక్చువల్లీ మీకు చూపించాలనేసి ఈ మైక్ నేను ఇట్లా, సో ఇది బోయా మైక్ కనిపిస్తుందా, సోనీ మైక్ సారీ. సో యాక్చువల్లీ ఇది సోనీ మైక్. ఇదిగో ఇట్లా అయితే టూ సైడ్స్ వస్తుంది. నేను లింక్ చూపిస్తాను మీకు. ఆల్మోస్ట్ అందరు మోటో బ్లాగర్స్ అన్నీ ఇదే యూజ్ చేస్తున్నారు. సో నేను అందుకే యూజ్ చేశాను. బెస్ట్ సౌండ్ వస్తుంటుంది. మీ అందరికి తెలియకపోతే నా ఇన్స్టాగ్రామ్లో నేను వీడియోస్ చేస్తున్నాను మోటో బ్లాగింగ్. సో అది మీకు చూస్తే మీకు అర్థమైపోద్ది సో ఎట్లా వస్తుంది సౌండ్ అనేసి. పర్టికులర్గా చాలా బాగుంటుంది. బికాజ్ ఎందుకంటే నేను ఎంచుకున్న హెల్మెట్ కూడా అది నాకు కంఫర్టబుల్గా ఉందన్నమాట. బికాజ్ ఎందుకంటే నార్మల్ హెల్మెట్కి ఎక్కువ లోపలికి సౌండ్ అన్నీ వస్తాయి. సో కానీ ఈ హెల్మెట్కి లోపలికి సౌండ్ కూడా రాదు. దట్టు ఇక్కడ మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. లోపలికి సౌండ్ రాకుండా ఇట్లా మనం ఫిక్స్ చేయవచ్చు. లోపలికి హెయిర్ వెళ్ళకుండా క్లోజ్ చేయవచ్చు. ఓకే, అండ్ వాట్ అబౌట్ ఇది ఇప్పుడు నేను ఇట్లా ఫిక్స్ చేసి నేను రీల్స్ చేసుకోవచ్చు దీనిలో. ఓకే, సో ఇప్పుడు నేను ఒకవేళ వ్లాగ్స్ తీస్తాను యూట్యూబ్ కోసం అంటే ఇట్లా తీసి ఇప్పుడు ఇట్లా పెట్టుకోవచ్చు. బస్ ఫిక్స్ అయిపోయింది చూడండి. ఇది వ్లాగ్స్ చేయొచ్చు యూట్యూబ్ కోసం. సో బస్ ఆ తర్వాత నేను ఎలా అయితే ఎక్స్పోర్ట్ ఎలా చేస్తానంటే DJI ఒక యాప్ ఉందన్నమాట. యాపిల్ స్టోర్లో పైన నార్మల్గా ఆండ్రాయిడ్లో నాకు తెలియదు, బట్ యాపిల్ స్టోర్లో అయితే ఒక యాప్ ఉంటుంది DJI. సో ఆ యాప్కి మనం వీడియోస్ ఏదైతే చేస్తున్నామో అది మనం కన్వర్ట్ చేసుకోవచ్చు మొబైల్కి. లేదు అంటే లైక్ ఇట్లా USB పిన్ పెట్టుకొని అండ్ మన ల్యాప్టాప్స్కి ఎట్లా అయినా సిస్టమ్ అప్లోడ్ లైక్ సిస్టమ్కి కనెక్ట్ చేసి మనం డేటాని చేంజ్ చేయొచ్చు. అండ్ క్వాలిటీ కూడా ఎక్దమ్ చాలా చాలా సూపర్ ఉంటుంది. అండ్ 4K క్వాలిటీ వస్తుంది. సో క్వాలిటీ కూడా 4K చాలా చాలా బాగుంటుంది. నాకైతే క్వాలిటీ చాలా చాలా బాగుంది అండ్ క్లారిటీ నాకు బాగా నచ్చింది. అండ్ ఆల్మోస్ట్ నేను కవర్ చేశాను అనుకుంటున్నాను. సో ఓకే, హోప్ యూ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ.